ఉచిత బస్సు జనం ఎంతగా ఎగబడి వస్తారు ఏం చేస్తారు అన్నటువంటి దాని మీదన ఫ్యూచర్లో ఆ పథకం ఆధారపడి ఉంటుంది. బట్ విమర్శ లేకపోతే ఏ పథకానికైనా పెద్ద ప్రచారం జరగదు. వైసీపీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు దాన్ని. కాబట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా వాళ్ళకు ఒక టిప్ ఇచ్చినట్టుంది ఆంధ్రజ్యోతి. ఉచిత బస్సుపై వైసీపీ విషం అంటూ సోషల్ మీడియా దుమారానికి తాడేపల్లి ప్యాలెస్ వ్యూహం. యాక్చువల్గా అది వ్యూహం రచించాక ఏదైనా అమలు చేశాక చెప్తారు, కానీ వీళ్ళు ముందుగా వాళ్ళకి టిప్ ఇచ్చినట్టున్నారు ఇట్లా చేయమని. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళల ఉచిత బస్సుల మీద వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టేసిన సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదంటూ ఎంతకాలం యాగి చేశారు. తీరా స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టగానే రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలు చోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులెక్కి కండక్టర్లతో కావాలని గొడవకు దిగారు. ఆ వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్చల్కి ప్రయత్నించారు. మహిళలు ఉచిత ప్రయాణానికి 5 రకాల సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలోని సింహభాగం బస్సులు స్త్రీశక్తి పథకానికి కేటాయించింది. అయితే హై అండ్ ఏసీ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావని జగన్ పార్టీ నేతలకు తెలుసు. అయినా గొడవ కోసం గొడవ పెట్టుకుని హడావిడి చేయాలని చూస్తున్నారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్క పథకం అమలు చేస్తూ తాజాగా స్త్రీశక్తి పథకాన్ని కూడా ప్రారంభించే. దీంతో వైసీపీ మోకలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నేపథ్యంలో స్త్రీశక్తి పథకంలో వైసీపీ కోర్ గ్రూప్ అంతర్గతంగా సమావేశమైనట్టు తెలిసిందట. వీళ్ళకి ఈ పథకం మీద విషం చెమ్మాలని నిర్ణయించారట. 70 కిలోమీటర్ల పరిధిలోకి ఉచిత బస్సు పరిమితమని, స్త్రీశక్తి పథకం ఆర్డినరీ బస్సులకే వర్తింపజేస్తున్నట్టు అబద్ధాలను అర్ధసత్యాలను విస్తృతంగా ప్రజల్లో వ్యాప్తి చేయాలని ఈ భేటీలో నిర్ణయించితే తెలుసు. అక్కడ ఉన్నది అదే కదా, పల్లె వెలుగు బస్సు ఏమన్నా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్తే ఏంటి, ఆల్ట్రా పల్లె వెలుగు అనేది అదే కదా. అంటే వాళ్ళు ఏం చేయాలో టిప్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు.